దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? సకల ఆశీర్వాదాల కారణభూతులైన తండ్రి, ఇదిగో ప్రభా నీ బిడ్డలు ప్రభా సహకారంతో ఇదిగో తండ్రి పేద సాధలకు ఈ యొక్క ఆహారాన్ని అందిస్తుండగా ఓబీసీసీ మినిస్ట్రీ ద్వారా తండ్రి ఎన్నో తండ్రి కార్యక్రమాలను మీరు జరిగించారు. ఈ కార్యక్రమాన్ని కూడా శుభపరంగా జయప్రదంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మీ గొప్ప ఆశీర్వాదాలు ఈ యొక్క కార్యక్రమానికి మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఇందులో వండి ప్యాక్ చేసి సహకరించిన అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే సహకారులుగా ఉన్నారో వారందరి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం నిరాటంకంగా జరుగులాగా మీ దీవెని మనం వెళ్తుండగా మీ సహాయాన్ని అందించండి. ఆకలితో ఉన్న ప్రతి కడుపుకి ప్రభా మీరు ఏర్పాటు చేసిన బిడ్డలకి ఈ యొక్క తండ్రి ప్రభా ఆహార మందులకు మీ దీవెనిమ్మని కృప చూపండి. సమస్త మహిమ మీకే చెల్లిస్తాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని?
ఉపకార ధర్మము చేయుట మరువకు, తన సేవలో కష్టపడుతున్న వారికి ఉపకార ధర్మము చేయుట మరువకు. ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి ఆతిథ్యమిస్తే మరువడు, అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము, అవి తండ్రికే గుర్తు చేయును. తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా, నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. బీదలనందరిని కనికరించు వారిని తనకు అప్పిచ్చువానిగా తండ్రి ఎంచును. గిన్నెడు చన్నీళ్ళే ఇచ్చిన వారిని ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఫలమునిచ్చును. తన సేవకులకు నీవిచ్చిన, సహోదరులను ప్రేమించిన, అల్పులైన వారికి చేసిన ధర్మ కార్యాలన్నీ చేరును. మరిచిపోలేదు నిన్ను, యేసుతో గుర్తు చేశాడుగా. నా తండ్రి చేత ఆశీర్వాదం పొందారని అన్నాడుగా. నీవు చేసావని, తన మాట విన్నావని, నీ కష్టమిచ్చావని, నువ్వు శ్రమలు పడ్డావని, నీవు చేసావని, అది తనకు చేసావని, నీ కష్టమిచ్చావని నీ కొరకి రాశాడుగా. రారా 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 దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని?
ఉపకార ధర్మము చేయుట మరువకు, తన సేవలో కష్టపడుతున్న వారికి ఉపకార ధర్మము చేయుట మరువకు, ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి ఆతిథ్యమిస్తే మరువడు, అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము, అవి తండ్రికే గుర్తు చేయును. తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా, నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు పేదల ఆహార పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవుడికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఓబీసీసీ మినిస్ట్రీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా వారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ కార్యక్రమం జరగడానికి తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు, మీ ప్రార్థన తప్పకుండా ఈ కార్యక్రమం నిమిత్తము జరిగించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరలా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి దేవుడు అపారమైన తన ప్రేమని కృపని బహుగా విస్తరింపచేసి ఓబీసీసీ మినిస్ట్రీకి దయచేయను గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.